వచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జియా. ఈరోజు మనం వచ్చేసాం తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి ఇన్ వరంగల్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగా తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్ వరంగల్ కి వచ్చేసింది. సో మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా వాళ్ళని చూస్తుంటే ఫుల్ బ్రైట్ గా అండ్ కలర్ఫుల్ గా ఈ రోజు మన ఎపిసోడ్ హ్యాపీగా సాగిపోతున్నారు అనిపిస్తుంది. సో ఇంకా కొద్దిగా సౌండ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళకి ఫస్ట్ అయితే వాళ్ళకి హాయ్ చెప్పేసాం కాబట్టి వీళ్ళకి చెప్పలేదు కదా. సో హాయ్ గర్ల్స్ అండ్ హాయ్ బాయ్స్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ రోజు మన షో స్టార్ట్ చేయాలి. మన షోలో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ తో పాటు టాస్క్లు కూడా ఉంటాయి. సో మరి టాస్క్లు ఎలా ఉంటాయో తెలుసా? ఇప్పుడు మనం డాన్స్ చేసినట్టు డైలాగ్ చెప్పాలి, పాట పాడాలి, లైక్ మధ్యలో వాళ్ళకి వచ్చిన స్పెషల్ యాక్టివిటీస్ అండ్ స్పెషల్ టాలెంట్స్ ఏమున్నా ఈ రోజు ఇక్కడ పెర్ఫామ్ చేయొచ్చు. వాళ్ళందరూ కూడా చూస్తారు. సో మరి వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి మన టాస్క్లు చేయడానికి బాయ్స్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో వీ హావ్ టు మూవ్ ఆన్ టు టాస్క్. ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ లోకి వచ్చేసాం. సో మరి టాస్క్లు చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి ఈ రోజు వీళ్ళు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు, ఎలా నవ్వించబోతున్నారు అని తెలియాలంటే ఫస్ట్ వాళ్ళకి టాస్క్లు ఇచ్చేయాలి. సో మరి టాస్క్లు ఇవ్వాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. అంటే వాళ్ళ టీమ్ బాయ్స్ నుంచి ముగ్గురు కావాలి అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఆ ముగ్గురు ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. So let me invite 3 girls. Come forward, girls. Come on. Okay, right. So మరి మొత్తానికి మా గర్ల్స్ వచ్చేసారు. సో ఇది ఎనర్జీ అంటే అని మా గర్ల్స్ చూపెట్టారు. ఎందుకంటే నితిన్ టీం అంటే ఆటోమేటిక్ ఎనర్జీ అలా పాస్ అయిపోతుంది. సో వాళ్ళకి చూసావా ఎంత జోష్, ఎంత ఉల్లాసంగా ఉన్నారో. సో మరి ఇక వాళ్ళు ఎక్కడ ఆగిపోరు అనమాట. వాళ్ళు యాక్టివిటీస్ కానీ టాస్క్లు కానీ ఇరగొట్టేస్తారు. మీ బాయ్స్ ని డామినేట్ చేసే విధంగా ఉంటాయి మా టాస్క్. సో మరి ఫస్ట్ బాయ్స్ సీరియస్ గా చూస్తున్నారు నన్ను. ఏంటి ఉండేది తొక్క, వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు కానీ మేమే పెర్ఫార్మెన్స్ ఇచ్చేది ఏదైనా మేము మాట్లాడడం చేతలతో చూపిస్తామని అంటున్నారంట. మరి అయితే మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ బాయ్స్ తో స్టార్ట్ చేద్దామా, గర్ల్స్ తో స్టార్ట్ చేద్దామా? సో చాయిస్ ఇస్ యువర్స్. మీకే ఇచ్చేస్తా. నీకు తెలుసు ఆల్రెడీ ప్రతిసారి గర్ల్స్ తో స్టార్ట్ చేద్దాం నేను చెప్తానని తెలుసు కూడా కావాలని ఓవరాక్షన్ చేయకుండా. భయపడకండి, మీకే ఫస్ట్ టాస్క్ ఇవ్వం, భయపడకండి. ఫస్ట్ మా గర్ల్స్ తోనే స్టార్ట్ చేస్తాం. మీరు వద్దన్నా మా గర్ల్స్ మేమే చేస్తాం ఫస్ట్ అని అంటున్నారు. ఏమంటారు గర్ల్స్? అది రెడీ? ఈ కట్టింగ్ ఆపి ఫస్ట్ మాకు టాస్క్ రా బాబు. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? నిఖిత. సో నిఖిత నువ్వు ఏం చేస్తున్నావు? నిఖిత అంటే చదువుతున్నావు, ఏం చదువుతున్నావు? అవునా, మర్చిపోతున్నావు ఎందుకు? అది కూడా ఆలోచించబోయింది అమ్మంటే ఫార్మసీ కాలేజే కదా, సో చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఈ రోజు ఫస్ట్ టాస్క్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అండ్ చాలా ఫన్నీ టాస్క్ అనమాట ఇది. థియేటర్ లో బ్లాక్ టికెట్స్ అమ్మాలి. థియేటర్స్ లో మరి బ్లాక్ టికెట్స్ ఎలా అమ్ముతారు తెలుసు కదా, నువ్వు అమ్మి చూపెట్టి నీకు అలవాటే కదా. కానీ ఓకే, ఎట్లా అమ్ముతావు తెలుసు కదా? 100, 50, 100, 50, 100, 50, 100. So are you ready? Yeah, okay. Go there. 50, 80, 50, 80, 100 కావాలా? తీసుకోండి. మీ పక్కకు అమ్మాయిలు కూడా ఉంటారు బాల్కనీలో. అమ్మాయిలు ఇటు మధ్యలో కూర్చోబెడతాను మీకు. 2000 అంటే మరి చిరంజీవి 150 సినిమా. తీసుకోండి టికెట్. డిస్కౌంట్ లేదా? లేదు. మనం వెళ్దాం నితిన్. నీతోనేనా? వచ్చింది చూడండి. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఇంకా లాస్ట్ కి మీకు బాగా కొసురుతున్నారు కదా, మీ దగ్గర పైసలు లేనట్టున్నాయి.
3,000 కి తీసుకోండి. 2,000 అంది కదా 2,000 తీసుకున్నామయ్యా. 3,000 అంటే 3,000 అగో ఇవరకు 2,000 అంటే వెయ్యి అరే కాంపిటీషన్ రా బాయ్ ఇక్కడ నీ దగ్గర 3,000 అక్కడ వాళ్ళకి 4,000 ఇస్తాను, సరే, నేను 3,000 కి వచ్చేసిన. 3,000 ఇస్తారా ఇచ్చిందా మీకు? ఇస్తారా నేను 3,000 పేటిఎం నెంబర్ ఉందా నీ దగ్గర లేదు, మేము డైరెక్ట్ క్యాష్ ఇస్తాం. క్యాష్ ఇస్తారు 2,000 మీరు ఇచ్చేది క్యాష్ ఇంపార్టెంట్. పేటిఎం ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. సో నాకు రేపు పోదు ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది నేను నెంబర్ చెప్తాను ట్రాన్స్ఫర్ చేస్తాను. క్యాష్ వస్తుంది కదా. అరే వాళ్ళ దగ్గర 4,000 ఉన్నట్లున్నాయి ఏం కాదు. కావాల్సింది 3,000. అరే నేను 6,000 ఇస్తా అంటున్నా కదా ఇంకా 4,000 అరే ఎట్లా మరి ఎట్లా ప్లీజ్ ఎప్పుడు నేను పెట్టాల్సిందే ఎప్పుడు నేను పెడితే తింటున్నావు అన్ని ఒకసారి నువ్వు పెట్టుకొని చావాలి. ఆల్రెడీ అయిపోయింది. నిఖిత చాలా చక్కగా చేసినందుకు గర్ల్స్ అండ్ బాయ్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కమ్ ఆన్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మరి బాయ్స్ ఇందాక అయితే డల్ గా వచ్చారు, మరి టాస్క్ ఎలా చేస్తారో విల్సి. సో మరి టాస్క్ ఎలా చేస్తారో తెలియాలంటే ఫస్ట్ టాస్క్ ఏంటో చూసేయాలి. చూద్దామా? ఓకే చూద్దాం. ఫస్ట్ నీ పేరు చూసేటంటే చెప్పాలి ఫస్ట్ first. పేరు తెలుసుకుందాం. నీ పేరేంటి? శ్రీకాంత్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే పిల్లి మొగ్గలు వేయాలి. అంటే అమ్మాయిలు సిగ్గుపడుతూ ఇలా నేలకి ఇలా ఇలా వేస్తుంటారు, దాన్ని పిల్లి మొగ్గలు అంటే అని ఇప్పుడు అంటారు. నువ్వు ఈ మ్యాట్ కి బొక్క పెట్టాలి శ్రీకాంత్. సో మరి అర్థమైంది కదా, పిల్లి మొగ్గలు వేయాలంటే నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం నిన్నే చూసి నేర్చుకుంటాను నేను కూడా. సో అంటే అమ్మాయిలు యాక్చువల్ గా సిగ్గుపడుతూ ఉంటారు, కానీ అబ్బాయిలు ఒక అమ్మాయిని చూసి సిగ్గు ఎలా పడతారో చూడాలి. మీ ఫ్రెండ్ పక్కన పెట్టుకొని సపోర్ట్ తీసుకొని చేయాలి ఇది, ఓకేనా? అమ్మాయిని పిలిపిస్తే చేస్తా. హే హ్యాండ్సమ్, నీ పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ ఎంత క్యూట్ గా తెలుసా. నీ ఫోన్ నెంబర్ ఇవ్వ ప్లీజ్ శ్రీకాంత్. ట్రై చేద్దాం. టచ్ లో ఉండు, తర్వాత చెప్తాను. టచ్ లో ఉండాలంటే ఫోన్ నెంబర్ ఇవ్వాలి ప్లీజ్. ఓకే నేను టచ్ లో ఉంటా. ఓకే సరే. మీసాలు ఎంత బాగున్నాయో. కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. కాన్ఫిడెంట్ గా లేవు నువ్వు, మరేంటి ఇట్లా అంటున్నావు వేరే విధంగా అయిపోతుంది. సో ఎనీవేస్ శ్రీకాంత్ చాలా చక్కగా సిగ్గుపడ్డందుకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, కమాన్. సో మరి గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు ఇచ్చారో విల్సి. అండ్ నీ పేరు? మృదుల. మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నువ్వు నన్ను చూడటం ఆపేస్తే టాస్క్ చూద్దాం. ఓకే రైట్. సో మరి మృదులకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? రెడీ. సో గో దే. మనసంత చాలా చాలా మతికించే కోల కోల వలసావి బాల బాల love me one more time ఎలాగైనా బేల బేల కలే చేరు ఈల ఈల తాగి అంత వేల ఏల love me one more time ప్రేమ నా ప్రేమ ఒట్టురు జీవాలి నీలోనా యాకరు. మనసంత చాలా చాలా మతికించే కోల కోల వలసావి బాల బాల love me one more time మృదులకు అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి, కమాన్. రైట్. అండ్ మరి నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. టాస్క్ ఏంటో చూసేద్దామా? చూద్దామా? ఆర్ యు రెడీ? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే పాట పాడాలి. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి బక్క చిక్కని కుమారి, నా గుండె గుప్పి రొక్కి కుంగుచున్నది కుమారి, నా మాటల కలిని కండి వెండేనే, నేను ఓడిపోయాననుకుంటేనే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే, నీ ఓడిపోయాననుకుంటానే. చాలా బాగా చేసావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, కమ్ ఆన్. ఓకే. సో మరి ఇప్పుడు నెక్స్ట్ అండ్ ఫైనల్ టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? కావ్య. కావ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చిన్న పిల్లలు ట్రైన్ ఆట ఆడతారు కదా, అలా ఆడుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఫీల్ కాకు, నువ్వు చిన్నపిల్లవు కాదు.
చుక్కు చుక్ 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 అంటూ చిన్నపిల్లలాగా ఆట ఆడాలి. సో నువ్వు ఒక్కడనే కాదు, వెనకాల ట్రైన్ కి బోగీలు ఉంటాయి కాబట్టి Passengers. ఎవరన్నా తీసుకోవచ్చు. ప్యాసింజర్స్ అవసరం లేదు. సో కంపార్ట్మెంట్స్ మనకు కావాల్సింది. Okay, come on, Kavya, are you ready? Yeah, So here we go. 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి మొత్తానికి నిజంగా మేము సీరియస్ అయిపోయాం ఈ టాస్క్ కి. మా గర్ల్స్ చూసావా? సో ఒకరు కాదు, రెండు కాదు, 10 కంపార్ట్మెంట్స్ అన్నమాట. ఇది గూడ్స్ రైల్. ఓకే రైట్. సో మరి ఒకసారి గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి, బాయ్స్ కూడా. కమాన్. నెక్స్ట్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలిసి? మీ పేరు? వెంకటేష్. వెంకీ చూడగానే నాకు ఒక డైలాగ్ వచ్చింది. వెంకటేష్ నీ పేరు? ఎనీ సెంటర్ సింగ్ అండ్ గణేష్. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే టీ అమ్మాలి. అంటే టీ ఎలా అమ్మాలంటే ఇప్పుడు అచ్చా చాయ్ టీ బోజీ అనుకుంటా అమ్మాలి. నిజంగా నేచురల్ గా ఇన్వాల్వ్ అయిపోయి యాక్టింగ్ చేయాలి. 3, 2, 1 గో స్టార్ట్. చాయ్ 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 తీసుకుంటారా? చాయ్ బాగుంటది, స్వీట్గా ఉంటది. తీసుకుంటారా? ఎంత ఎంత 5 రూపీస్ ఓన్లీ. బాగుంటది. ఇవాళ ఘనమేనా? ఫుల్. ఏ లేదు, ఇంత ముందే జస్ట్ 5 minutes అయితే కాదు, అసలే కాదు. చూడండి, డబ్బులు తర్వాత ఇద్దరులే. దీనిలో శాఖనకు శాపత్త కనబడుతుంది. చూడండి, షుగర్ కనిపిస్తుంది, చూడండి ఒకసారి. కనిపించట్లే. టేస్ట్ ఉంటే పైసలు ఇస్తాం మరి. వేడి చేసుకొని వచ్చిండు, ఆ మాత్రం తెలీదా? వేడి చేసుకుని ఎందుకు 5 రూపీస్ నేను లాస్ట్. ఇప్పుడు అవసరం లేదు, నాకు 5 రూపీస్ కావాలి ఇప్పుడు. సంబంధం లేదు, ఆమె అడగడానికి. పల్లీలు అమ్మాయా? ప్లీజ్ సారీ, నేను పల్లీలు అమ్మే వాళ్ళని నేను అడగను. ఓన్లీ చాయ్. నా చాయ్ అయితే ఎవరు తీసుకున్నారో వాళ్ళని అడుగు. నాకు ఇంతమంది అక్కడ 5 రూపాయలు చిల్లర. సంబంధం లేదబ్బా, నువ్వు ఇవ్వాలి. అన్నా నమస్తే. గిడు చెప్పు ఏంది? టీ పైసలట. అన్న నేను ఎందుకు అడుగుతా? పొద్దునీకి పెట్టుకుంటే అరే పెట్టుకోవటం ఏంద్రా? ఏం పెట్టుకున్నారు నాకు చెప్పాలి కదరా. వీళ్ళు రోజు ఇట్లనే తాగుతారు ట్రైన్ లో. ట్రైన్ లో తాగితే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర తాగారు. చేంజ్ నా దగ్గర జస్ట్ 5 రూపీస్. ఇంతకుముందే మీకే ఫస్ట్. సేమ్ నువ్వు వచ్చినట్టే పల్లీల అమ్మాయి వచ్చింది. పేటిఎం తీసుకుంటావు? అవసరం లేదు, నాకు ఇప్పుడు ప్రజెంట్ కావాలి ప్లీజ్. 5 రూపాయలు లేదు 5 రూపీస్ చేంజ్. మిషన్ ఉన్నది? లేదు నా దగ్గర చేంజ్. మరి ఏమున్నదా నీ దగ్గర? మా పల్లి లక్కకి పల్లి లక్క కొట్టి. వేడిగుందా తమ్మి? ఫుల్ ఫుల్లా? ఏం కాదు. మరి ఏం చేయలేదు? బాగుంది, ఒకసారి తాగి చూడండి, బాగుండేది. ఇక తీసుకో 10 రూపాయలు. స్టమక్ అప్సెట్ అవుతుంది తాగితే. ఇంకా చాయ్ 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 మా చాయ్ వేసుకున్నా గుమా గుమా చాయ్ మా ఫేమస్ దిల్లీ టు దుబాయ్. రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ మా గర్ల్స్ కూడా బాగా చేశారు. ఎందుకంటే ఏ టాస్క్ ఇచ్చినా మేము చెయ్యం అనకుండా పర్ఫెక్ట్ గా చేశారు. యువర్ బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా చేశారు, పెర్ఫార్మ్ చేశారు. సో ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ రన్ అవబోతున్నాయి. సో మరి ఈ గేమ్స్ లో ఎవరు గెలుస్తారు ఏంటో తెలియాలంటే మనం ఫస్ట్ గా గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి అందరినీ పరిగెట్టించే గేమే కాకుండా ఇది చాలా డిఫరెంట్ గేమ్ అన్నమాట. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి ఈ పరుగో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా కావాలి. సో మరి అంటే వారి టీం నుంచి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్.
మా టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారంట. సో లెట్ మీ ఇన్వైట్ 5 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. పరుగు గేమ్ ఆడడానికి టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. విఎల్సి కోన్స్. సో కోన్స్ తో ఎలా ఆడాలి అని మీకు డౌట్ రావచ్చు. ముందుగా అక్కడ విఎల్సి కోన్సే కాదు, దాని కింద స్మైలీ బాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక బౌల్ కూడా మీకోసం రెడీగా ఉంది. ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మా బాయ్స్ గేమ్ ఆడడానికి వచ్చినట్టయితే 5 బాల్స్ ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ విఎల్సి కోన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని ఎండింగ్ లో మీ 2 హ్యాండ్స్ ఇలా పెట్టి మీ హెడ్ బెండ్ చేసి 20 రౌండ్స్ వేయాలి. వేసి 20 రౌండ్స్ తర్వాత అక్కడ కింద ఒక స్మైలీ ఉంటుందని చెప్పాను కదా, స్మైలీ బాల్, అది పిక్ చేసుకొని మళ్ళీ రన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ బౌల్ లో మీ బాల్స్ వేయాలి. సో సేమ్ థింగ్ గర్ల్స్ కూడా చేస్తారు, బాయ్స్ కూడా చేయాలి. ఇదేంటబ్బా ఇద్దరు చేస్తే విన్నర్ ఎలా డిసైడ్ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. అందుకనే మీరు ఎవరైతే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారో అండ్ లాస్ట్ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ బాల్ వేస్తారో అంతవరకు టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో గర్ల్స్ తక్కువ టైంలో చేస్తారా లేదా బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా అనేది మన పరుగు గేమ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు గేమ్ అర్థమైంది కదా. ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ మా బాయ్స్ రెడీగా ఉన్నారంట. బాయ్స్ కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి మా 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అర్థమైంది కదా, మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ లాస్ట్ బాల్ వచ్చి బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. గేమ్ ఆడడానికి మీ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు పరుగో చాలా సరదాగా సాగిపోయింది. ఎందుకంటే మన పరుగో చాలా డిఫరెంట్ గేమ్ అనమాట. అక్కడ కోన్ చుట్టూ 20 రౌండ్స్ వేసాక ఇక్కడికి రావాలంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫికల్ట్, ఇట్స్ టూ డిఫికల్ట్ అండ్ టఫ్ కూడా. ఎట్ లాస్ట్ అయితే మొత్తానికి రీచ్ అయిపోయారు అండ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు పరుగోలో విన్నర్స్ ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే స్కోర్స్. సో మరి ఆ స్కోరింగ్ మరి ఎవరికి తక్కువ టైంలో చేశారు, బాయ్స్ చేశారా గర్ల్స్ చేశారా అని ఇప్పుడు నేను మీకు చెప్పేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా అయితే మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes లో. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 2 minutes లో చేస్తే మా బాయ్స్ చేశారు 1 minute 25 seconds లో. సో ఫైనలీ పరుగో విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్. చూస్తున్నారు కదా, ఈ రోజు తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఎనర్జెటిక్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. యమహో యమ్మ ఏం ఫిగరు తిమురంతుంది రో చూడుగురు దమ్ములుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేవమంది రో. చూస్తుంటే నీకేసి ఇల్లంతా తగలడిపోతుంది. వగలన్నీ పోగేసి చలరగా నిన్ను చూసి కళ్ళంతా మధ్య చెడిపోతుంది. Okay, that was a superb and fantastic performance by students. నిజంగా చాలా చక్కగా చేశారు. Give them a big round of applause. Come on. ఓకే రైట్. మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ గేమ్ చాలా ఫనీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంజాయ్ చేసే గేమ్. సో మరి ఆ గేమే ఓ మై ఫ్రెండ్. సో మరి ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. సో మరి పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి 2 గర్ల్స్ నుంచి 2. బిఫోర్ దట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ రింగ్స్ అండ్ ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ లో అండ్ ఎండింగ్ పొజిషన్ లో. అండ్ ఎండింగ్ పొజిషన్ లో రింగ్ లో ఒక బాల్ ఉంది. సో మధ్యలో
మీకు డిఫరెంట్ కలర్ఫుల్ గ్లాసెస్ ఉన్నాయి. సో మరి ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ గా మనకి పార్టిసిపెంట్స్ వచ్చేసేయాలి. సో మరి ఫస్ట్ గా వారి టీమ్ నుంచి అంటే బాయ్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇద్దరు ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి ఇద్దరు ముందుగా వస్తే 2 బాయ్స్ లోంచి ఈ గేమ్ ఒక అతను ఆడతాడు, ఇంకొక పర్సన్ ఏంటంటే గైడ్ చేస్తాడు ఫ్రెండ్ ని. సో ఈ మాస్క్ మీకు పెడతాం అండ్ ఈ రింగ్ లోంచి స్టార్ట్ అవుతారు. సో మరి ఈ మాస్క్ పెట్టగానే ఇక్కడ ఉన్నవి ఏ ప్రాపర్టీస్ కనిపించవు, బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి సో మీ ఫ్రెండ్ నిన్ను గైడ్ చేస్తా ఉంటాడు. సో మరి గైడ్ చేస్తుంటే మీ ఫ్రెండ్ గైడ్ లైన్స్ తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ గా వెళ్తావు. వెళ్ళగానే నీకు అక్కడ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ గ్లాసెస్ మధ్యలో నుంచి ఏ గ్లాస్ పడకుండా వెళ్ళి ఆ రింగ్ లోంచి బాల్ తీసుకొని మళ్ళీ యాజ్ టీ సేమ్ వెనకాలకి వచ్చి ఈ రింగ్ దాకా ఈ రింగ్ లో బాల్ పెట్టాలి. సో ఒకవేళ గ్లాసెస్ పడితే ఎవరు ఎక్కువ గ్లాసెస్ పడేశారు అనేది మేము కౌంట్ లో తీసుకుంటాం. సో దీనికి టైమర్ ఉండదు. సో ఎవరు తక్కువ గ్లాసెస్ పడేసి ఆ బాల్ ని తీసుకొని వస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు రెడీగా ఉన్నారు? కమ్ ఆన్. మీ గర్ల్స్ ఆబ్వియస్లీ. అంతేనా? అంతే. సో సైమల్టేనియస్ గా గేమ్ బాయ్స్ గేమ్ గర్ల్స్ అనుకున్నాం కాబట్టి మన ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు గైడ్ చేస్తున్నారు? సో నువ్వు గైడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా గైడ్ చేయి, ఎందుకంటే మీ ఫ్రెండ్ ఎక్కువ గ్లాసెస్ ని పడేస్తే మీరు గేమ్ విన్నర్స్ అవ్వలేరు. ఓకే, హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఓ మై ఫ్రెండ్ గేమ్ ఆడటానికి శ్రావణ్ రెడీగా ఉన్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మాక్సిమం అక్కడ గ్లాసెస్ ని పడేయకుండా వెళ్ళి ఆ బాల్ తీసుకొని రావాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. గేమ్ కంప్లీట్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి మొత్తానికి ఈ రోజు ఎవరు గెలిచారు ఏంటి అని తెలియాలంటే సో ఎవరు ఎక్కువ గ్లాసెస్ అంటే తక్కువ గ్లాసెస్ పడేసి వచ్చారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో మరి ముందుగా ఈ రోజు మరి మా గర్ల్స్ ఓ మై ఫ్రెండ్ లో 7 గ్లాసెస్ కింద పడేసి అక్కడున్న బాల్ తీసుకొని వచ్చి ఇక్కడున్న పొజిషన్ లో మార్క్ చేశారు బాల్ ని. మా బాయ్స్ డ్రాప్ చేశారు ఓన్లీ 6 గ్లాసెస్. ఈ రోజు ఓ మై ఫ్రెండ్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్.
ఓకే రైట్, దట్ వాస్ సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్ కొట్టాలి. కమ్ ఆన్. అండ్ నెక్స్ట్ మరొక డిఫరెంట్ గేమ్ ఉందనుకున్నాం. సో మరి ఆ గేమ్ కి వెళ్లే ముందు సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో యూట్యూబ్ లో మన షోస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఛానల్లో మిస్ అయినా యూట్యూబ్ లో వెళ్ళి వాళ్ళు షోస్ మొత్తం చూసుకోవచ్చు. సో రోజు అంటే ఈ రోజు టెలికాస్ట్ అయినవి అండ్ రేపు టెలికాస్ట్ అయినవి అండ్ రెగ్యులర్ గా అన్ని షోస్ దాంట్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఫేస్బుక్ లో మన పేజ్ ఉంటుంది జైల్ జిగా. ఆ ఫేస్బుక్ పేజ్ లో కూడా లైక్ కొట్టండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు సిస్లైన సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు విల్ సీ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నెక్స్ట్ మరి ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి కూడా ముగ్గురు రెడీగా ఉన్నారంట. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. వి నీడ్ ఫైనలీ ప్రాపర్టీస్ ప్లీజ్. రింగా రింగా గేమ్ ఆడడానికి చూస్తున్నారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి రోప్ ఉంది, అక్కడ వచ్చి రింగ్స్ ఉన్నాయి. రింగ్స్ తో మనం బాగా క్యాచెస్ ఆడడం మాకు ఎప్పుడు అలవాటే. ఇప్పుడు కూడా సేమ్ రిలేటెడ్ అలాగే ఆడాలి. ఈ గేమ్ ని ఫస్ట్ ఆడడానికి గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే 2 గర్ల్స్ ఈ రోప్ తీసుకుని ఇలా స్ట్రైట్ గా నిలబడాలి. అనదర్ గర్ల్ అక్కడ పొజిషన్ లో రింగ్ పొజిషన్ లో నిలబడి రింగ్ తీసుకోవాలి. రింగ్ తీసుకొని మీరు ఏం చేయాలంటే అక్కడ నుండి ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరైతే రోప్ పట్టుకొని నిల్చున్నారో తనకి రింగ్ తో క్యాచ్ వేయాలి. క్యాచ్ వేశాక మీరు ఎవరైతే క్యాచ్ పట్టుకున్నారో వాళ్ళు మీ దగ్గర ఉన్న రోప్ లోకి రింగ్ వేసి దాన్ని పాస్ ఆన్ చేస్తూ 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 థర్డ్ పర్సన్ కి పంపించాలి. సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రింగ్ ని కలెక్ట్ చేసుకుని మీ బాస్కెట్ లో వేసుకోవాలి. సేమ్ ఇలాగే రిపీట్ చేస్తూ ఉండాలి. మీకు 4 minutes మాత్రమే మేము టైం ఇస్తాం. సేమ్ థింగ్ బాయ్స్ చేస్తారు, గర్ల్స్ చేస్తారు. ఫైనల్ గా థర్డ్ పర్సన్ ఎవరైతే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. మీకు చెప్తుంటే అంత క్లారిటీ రాలేదని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ నేను నితిన్ మీకు చూపిస్తాం. ఓకే, ఎవరైతే ఇక్కడ 2 persons ఉన్నారో వాళ్ళు రోప్ పట్టుకొని ఉండాలి. అక్కడ థర్డ్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మేమిద్దరే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ నితిన్ చేతిలో రింగ్ ఉంది. రింగ్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు రింగ్ క్యాచ్ పట్టుకోవాలి. అండ్ ఈ రోప్ లో ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ అంటే సెకండ్ పర్సన్ ఇలా పాస్ ఆన్ చేసుకుంటూ చేసుకుంటూ థర్డ్ పర్సన్ దగ్గరికి ఇలా దగ్గరకు వచ్చాక థర్డ్ పర్సన్ ఈ రింగ్ ని తీసుకొని మీకు ఇక్కడ బాస్కెట్ పెట్టాం, దాంట్లో మీరు వేసుకోవాలి. సో మీకు గేమ్ అర్థమైంది అనుకుంటా బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రింగా రింగా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి అర్థమైంది కాబట్టి సో మరి ఇప్పుడు ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. రింగా రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా ఆల్రెడీ పొజిషన్ లో ఉన్నారు. బాయ్స్ మీకు ఓన్లీ 4 minutes మాత్రమే టైం ఉంది కాబట్టి ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. గెట్ సెట్ గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం రింగా రింగా. సో మరి రింగా రింగాలో 4 minutes లో మరి బాయ్స్ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ 1 3 4 5 6 7 8 9 సూపర్. మరి మొత్తానికి బాయ్స్ 4 minutes లో 10 కలెక్ట్ చేశారు. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ రింగా రింగాలో 4 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేస్తారో విల్ సీ. సో మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి రింగా రింగా గేమ్ ఆడటానికి మా 3 girls రెడీగా ఉన్నారు. సో మరి 4 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేస్తారో విల్ సీ. అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా. సో మరి రింగాలో మరి మా గర్ల్స్ 4 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 3 4 5 and 6. సో మరి టోటల్ 4 minutes లో 6 కలెక్ట్ చేశారు రింగ్స్. సో మరి మొత్తానికి ఈ రోజు మన రింగా గేమ్ లో సో మరి మా గర్ల్స్ 4 minutes లో 6 కలెక్ట్ చేస్తే మరి బాయ్స్ 4 minutes లో 10 కలెక్ట్ చేశారు. సో మరి మొత్తానికి ఈ రోజు రింగా విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. మొత్తానికి ఈ రోజు తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ ఎనర్జిటిక్ గా అండ్ జోష్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళ నుండి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. It's a great performance by students, boys and girls. Did you enjoy it? సూపర్. రైట్. మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మన ఫైనల్ బ్యాటిల్ కి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి, పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి 3 అండ్ గర్ల్స్ నుంచి 3. సో మరి ఫస్ట్ గా సై అంటే సై ఆడటానికి బాయ్స్ నుంచి 3 ఎవరు వస్తున్నారు తెలిసి? లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్. మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ ఆడటానికి. సై అంటే సై గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని మీకు చెప్పేస్తాను. సో మరి చూస్తున్నారు కదా అక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ లో ఒక దాంట్లో చాక్లెట్స్ ఉంటాయి, ఒక దాంట్లో లెమన్స్ ఉంటాయి అండ్ ఒక దాంట్లో బాల్స్ ఉంటాయి. సో మరి ఈ గేమ్ ఫస్ట్ గా మరి బాయ్స్ ఆడటానికి ముందుగా వస్తే 3 ఉంటారు. 3లోంచి 2 బాయ్స్ ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని సో ఇలా పట్టుకొని ఒక పర్సన్ అంటే థర్డ్ పర్సన్ ఉంటారు కదా, థర్డ్ పర్సన్ ని ఈ హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకోవాలి. ఇలా కూర్చోబెట్టుకొని క్యారీ చేస్తూ అక్కడున్న బాక్సెస్ దాకా వెళ్ళాలి. సో లెగ్స్ తో అంటే కూర్చొని పర్సన్ ఉంటాడు కాబట్టి ఆ కూర్చొని ఉన్న పర్సన్ లెగ్స్ తో ఆ బాక్స్ ని హోల్డ్ చేస్తూ తీసుకొని వచ్చి ఈ బాక్స్ లో పడేయాలి. మరి బాయ్స్ కి 2 minutes ఇస్తాం, గర్ల్స్ కి 2 minutes ఇస్తాం. సో మరి 3 members ఉంటారు కాబట్టి 2 members ఇలా క్యారీ చేసుకుంటూ థర్డ్ పర్సన్ ని తీసుకొని వెళ్తారు అండ్ లెగ్స్ తో అక్కడున్న బాక్సెస్ ని కాళ్ళతో తీసుకోవాలి అండ్ పిక్ చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడున్న బౌల్ లో వేయాలి. సో మరి 2 minutes లో మాక్సిమం బాక్సెస్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీళ్ళు అనుకుంటారు ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తే మేమే విన్నర్స్ అని, కానీ అలా కాదు. సై అంటే సై లో లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు రివీల్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? yes ready. లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడటానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ గెట్ సెట్ గో. మా బాయ్స్ కలెక్ట్ చేసిన ప్రాపర్టీస్ ని కౌంట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్స్ తో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34
35, 36, 37 and 38 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సూపర్. అండ్ నెక్స్ట్ లెమన్స్ వెళ్దాం. 1, 2 and 3 లెమన్స్ కలెక్ట్ చేశారు. సూపర్. అండ్ లాస్ట్ బాల్స్, ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు. ఓన్లీ 1 బాల్. Yeah. సూపర్. సో మరి మొత్తానికి సై అంటే సై, మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ స్టార్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి సై అంటున్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే, సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి మా గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18. Total chocolates collected by girls 18. And next we'll go with the lemons. So మరి lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 and 2. Only 2 lemons. And final గా మిగిలినవి balls. సో మరి balls ఎన్ని కలెక్ట్ చేశారు? Only 1 ball. సో మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సై అంటే సై గేమ్ మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే సో మరి బిఫోర్ ద గేమ్ మనం అనుకున్నాం ట్విస్ట్. సో ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు రివీల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉంటాయి. అంటే 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. అంటే బేసిక్ గా మనకి ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న 3 కార్డ్స్ లోండి ఒక కార్డ్ తీస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 25 into 50. అండ్ నెక్స్ట్ లెమన్స్ ఒక 3 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 3 లెమన్స్ కి ఇంకా మిగిలింది ఏంటి 30 and 100. ఆ 2 కార్డ్స్ లో నుంచి ఒక కార్డ్ పిక్ చేస్తారు. ఒకవేళ 100 వస్తే 3 into 100. సో స్కోర్స్ అలా డిసైడ్ అవుతాయి. బాయ్స్ అనుకుంటున్నారు సై అంటే సై గేమ్ లో మేమే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేశాం కాబట్టి మేమే విన్నర్స్ అని, కానీ అలా కాదు. సో ఆల్రెడీ ట్విస్ట్ చెప్పేశాను కాబట్టి స్కోర్స్ అనేవి ఈ కార్డ్స్ ద్వారా. సో లక్ కూడా ఉండాలి. సో ఆ లక్, ఆ కిక్ ఈ రోజు బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా స్కోరింగ్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే బాయ్స్ మన సై అంటే సై గేమ్ ఫస్ట్ ఆడారు కాబట్టి. సో బాయ్స్ ఫస్ట్ మనకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం మనం? చాక్లెట్స్ 38. 50. 38 into 50. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 3. 100. 3 into 100. ఇదే స్కోర్ చాక్లెట్స్ వచ్చింటే బాగుండేది, బట్ ఏం చేయలేం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? సింగిల్. 30. 1 into 30. ఇప్పుడు గర్ల్స్ స్కోర్ మా బాయ్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 18 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 50. 18 into 50. అండ్ నెక్స్ట్ గర్ల్స్ మీకు కావాల్సిన స్కోర్? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. into 30. 2 into 30. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్? Ball. ఎన్ని కలెక్ట్ చేశారు? బాల్స్ ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారంట గర్ల్స్. 100. 1 into 100. ఈ రోజు మన సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఈ రోజు ఫైనల్ గేమ్ అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సై లో మరి మా గర్ల్స్ చేశారు 1060. కమ్ ఆన్ గర్ల్స్. సై
స్థాయిలో మా బాస్ చేశారు 2230. ఫైనల్ గా సై అంటే సై విన్నర్ సార్ బాయ్స్. కంగ్రాచులేషన్. సో మరి మొత్తానికి ఈ రోజు సై బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. కానీ ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి సో డిసైడ్ చేస్తున్నాం కావాలని, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్సే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అందరూ ఒకటే. కానీ ఫైనల్ గా గెలిచింది ఈ రోజు బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన సై అంటే సైలో ఫైనల్ గా మరి గెలిచింది మాత్రం బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ బాయ్స్ కి గిఫ్ట్స్ అందజేయడానికి కొంత పాటు వాణి ఉంది, స్వీట్ వాణి, క్యూట్ వాణి అండ్ బ్యూటిఫుల్ వాణి. ఎలా ఉంది జోక్? So come on boys, అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. Come on girls and boys. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఎనీవే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు బాగా ఆడారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జేల్ జిగా ఇన్ తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇన్ వరంగల్. సో మరి చూశారు కదా, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా జోష్ గా మన జేల్ జేల్ జిగాలో పార్టిసిపేట్ చేశారు. సో మరి మొత్తానికి మీరైతే బాగా ఎంజాయ్ చేశారు. సో మరి స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో మన గేమ్స్ ని వాళ్ళు కనుక్కుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? ఎస్, నిజంగా వాళ్ళ వాయిస్ లోని బేస్ వింటేనే అర్థమైపోతుంది మనకి వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. See you guys in the